నాకు యాదాటి సునీల్ యాదవ్ కుటుంబ నేపథ్యం కావాలి. మా నాన్న పేరు యాదాటి కృష్ణ యాదవ్ అన్న, ఆ, తల్లి పేరు సావిత్రి, ఆ, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు కిరణ్ యాదవ్. ఆ, పెళ్ళయింది నాకు. ఆ, మా భార్య పేరు లక్ష్మి, ధనలక్ష్మి. ఉమ్. నా తమ్ముడు కూడా మ్యారేజ్ అయింది, వాళ్ళ భార్య పేరు కావ్య. ఓకే, నీకు ఎంతమంది సంతానం? లేరన్న నేను. ఇంకా లేదు. నాన్న ఏం చేసి పెళ్ళి 6 years అయింది. లేదు, 4 years జైల్లోనే అయిపోయింది. ఇంకా 2 years ఎంక్వైరీ అయిపోయింది. ఇంకేముంటుంది? జీవితం అంతా జైల్లో జైలు జీవితం అయిపోయింది, ఎంక్వైరీ జీవితం అయిపోయింది, అన్నీ అయిపోయింది. కేసు వల్ల మొత్తం లైఫ్ స్పామ్ అయిపోయింది, నాశనం అయిపోయింది. దండిగా ఉంది. ఇంకా 30 ఏళ్ళే కదా. ఏది 30 ఏళ్ళు అన్న? 4 సంవత్సరాలు ఎన్నికపోయినాయంటే 40 ఏళ్ళు ఎన్నికపోయినట్టే కదా. జైలు గోడల మధ్య, 4 గోడల మధ్య. నాన్న ఏం చేసేవారు? ఆయన ఫస్ట్ లిక్కర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు అనంతపురం జిల్లాలో. ఆ, తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఉన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యాడు. బీసీసీల జిల్లా ఉపాధ్యక్షునిగా చేసిండు పార్టీ మొదలు. తర్వాత 2016లో పులివెందులు చేరడం జరిగింది మేము. ఓకే. ఎందుకు మీరు మొట్టమొదటి అనంతపురంలో ఉండేవారు, నువ్వు చదువుకుందంతా కూడా అనంతపురంలోనే అని అంటుంటారు కదా. అవును, అనంతపురంలో మీ నేపథ్యం అంతా ఉన్నప్పుడు పులివెందులకు ఎందుకు షిఫ్ట్ అయ్యారు మీరు? గవర్నమెంట్ వస్తుంది, ప్రభుత్వం వస్తుంది, జగన్ సార్ నమ్ముకున్నామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము పులివెందులకి. ఆ, ఇలాంటి ఉబిలో ఇరుక్కుంటామని అయితే తెలియదు. వాళ్ళ నమ్మిన దానికి దీంట్లో ఊళ్ళో ఇరుక్కుంటాము, మేమే ఇరుక్కుంటామనే విషయం నాకు తెలియదు. అసలు అనంతపురానికి మీకున్న సంబంధం ఏంటి? నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా. నేను పుట్టింది స్నేహలత హాస్పిటల్ అనంతపురం. నేను చదువుకుందంతా లక్ష్మీ స్కూల్, నారాయణ కాలేజ్, వివేకానంద కాలేజ్, ఓకే, బాలాజీ ఎడ్యుకేషన్ సార్ డిగ్రీ కాలేజ్. మంచి స్కూల్స్ లో చదువుకున్నావు. అవునండి. మరి మంచి అలవాట్లు రావాలి కదా. మంచి అలవాట్లు ఉన్నాయి, లేవని ఎవరన్నారు? మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినట్టు ఎంతో కొంత నిప్పు లేదే పొగ రాదు కదా అంటారు కదా. నిప్పు పెట్టిన వాళ్ళని అడగాలి మీరు. నిప్పు లేని పొగలేదు. నిప్పు ఎవరు పెట్టింది ఎవరు? ఎవరు చలి కాచుకుంది ఎవరు? అది బెనిఫిషియరీ ఆఫ్ వాళ్ళని అడగాలి, బెనిఫిషియరీ వాళ్ళని అడగాలి. దీనివల్ల నిప్పు పెట్టిన వాళ్ళని ఎవరు అడగాలి మీరు.